చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. దేవతామూర్తుల్ని కొలుచుకుంటే కలిగే, దేవతామూర్తుల్ని ఆరాధిస్తే కలిగే, దేవతల్ని ఎవరు కొలిచిన ప్రతి ఒక్కరికి చేకూరే అద్భుతమైన ప్రయోజనాలు ఆ కొలిచిన వారికి, ఆరాధించే వారికి అలా పూజలు, పునస్కారాలు, హోమాలు నిత్యం ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సమకూరే అందివచ్చే ఆ గొప్ప ఫలితాలు అందుకున్న వారికే తెలుస్తాయి కదా. అత్యంత వేడుకగా శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ విజయదుర్గ, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ నవగ్రహ దేవతా పూజలు అత్యంత శోభాయమానంగా జరిగాయి. ఆలయ శాశ్వత ధర్మకర్తలు శ్రీమతి శ్రీ శిలపరశెట్టి శ్రీనివాసరావు సుశీల దంపతులు, శ్రీమతి శ్రీ బండారు అరుణ్ కుమార్ ధనలక్ష్మి దంపతులు, వీరి స్వీయ పర్యవేక్షణలో జరిగిన అమ్మవారి దివ్య పూజ ఉత్సవంగా మహోజ్వలంగా జరిగి, అమ్మవారి దివ్య పూజకు సంబంధించిన ఎవరైతే వీక్షకులు ప్రత్యక్షంగా చూశారో వారందరి హృదయాలు, ఆ భక్తుల హృదయాలు ఉల్లాసంతో ఉప్పొంగిపోయాయి. చతుర్భుజే చంద్ర కళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోనే షడ్రుక్షు పాశాంకుశ పుష్ప బాణహస్తే నమస్తే జగదేక మాత. శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయ కృషి 7వ వార్షికోత్సవం పెద్ద ముషిడివాడ లంకెలపాలెం సమీపంలో అనకాపల్లి జిల్లాలో ఉంది. అక్కడ ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవ నామ సంవత్సర నిజ జ్యేష్ఠ బహుళ సప్తమి, అష్టమి, నవమి రోజులైన త్రయాహ్నిక దీక్షాపూర్వక ఋషి 7వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండువగా అత్యంత వేడుకగా సాగాయి. శ్రీ విద్యోపాసకులు, శ్రీ విద్య రాజహంస పురస్కార గ్రహీతలు, దేవాలయ ప్రధాన అర్చకులు, శతానేక విశేషకృత నిర్వాహకులు అయిన బ్రహ్మశ్రీ రంప వెంకట రమణ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ విద్యోపాసకులు, శ్రీ విద్యా రాజహంస పురస్కార గ్రహీతలు, గురుపుత్రులు అయిన బ్రహ్మశ్రీ నేతేటి బాల కామేశ్వర శర్మ గారు, బ్రహ్మశ్రీ బంకుపల్లి వాసుదేవ శర్మ గారు, శ్రీ విద్యోపాసకులు, ఆల్ ఇండియా రేడియో బి గ్రేట్ కళాకారు, వయలన్ గాత్ర విద్వాంసులు చాగంటి కోటేశ్వరరావు గారు స్వహస్తాలతో సన్మాన గ్రహీతలు, చండీ జ్యోతిష్య స్మార్త పండితులు శ్రీ కళ్యాణ శర్మ గారు, అంటే లక్ష్మీ గణపతి ఉపాసకులు, వారి సారథ్యంలో వేద విధులు ఉపాసకులతో శాస్త్రీయంగా అత్యంత రమణీయంగా మొత్తం అమ్మవారి ఈ వేడుకలన్నీ కడు రమ్యంగా ఆధ్యాత్మిక ధోరణితో నిర్వహించబడ్డాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు ధ్రువమూర్తులు, ఉత్సవమూర్తులకు ఆలయ ధర్మకర్తలు, భక్తులు వీరందరూ కలిసి ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆశీర్వచనం, తీర్థ వితరణ జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవ వాచనం, పరిషత్, పంచగవ్య శ్రావణ, దృక్పత్రయం, రక్షాసూత్రధారణ, ఋత్విక్ వరుణం, వాస్తు, యోగినే, క్షేత్రపాలక, నవగ్రహ సర్వతో భద్ర మండప ఆవాహనాలు, అర్చనలు,
పంచపాలీక స్థాపన, రుణ బాధలు, వ్యాపారాభివృద్ధి, విద్యా ప్రాప్తి, సర్వత్ర జయం, సర్వకార్య సిద్ధి, విదేశీయానం, గృహ నిర్మాణ ఆటంకాలు, స్వగృహ ప్రాప్తి కోసం శ్రీ 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 సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి దివ్య కళ్యాణ మహోత్సవం ఇవన్నీ కూడా అత్యంత ఘనంగా జరిగాయి. సాయంకాలం 4 గంటలకు అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనములు, ఆశీర్వచనం, తీర్థగోష్ఠి ఇవన్నీ కూడా జరిగాయి. తరువాత కుజదోష నివారణ, వివాహ ఆటంక పరిస్థితులు, సంతాన సిద్ధి, భూ సమస్యలు, కోర్టుకు సంబంధించి పరిష్కార మార్గాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత కొరవైన సందర్భాలు, రాహుకేతు దోషాలకు సంబంధించిన నివారణ, కాలసర్ప దోష నివారణకు సంబంధించిన పూజలు ఇవన్నీ కూడా జరిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రక్షాసూత్రధారణ, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం ఇవన్నీ జరిగాయి. సాయంత్రం 4 గంటలకు మూలమంత్ర హవనం, వేదస్వస్తి, ఆశీర్వచనం, తీర్థగోష్ఠి, సర్వ గృహదోష నివారణకు, సర్వ సౌభాగ్యాలకు, సర్వ సౌఖ్యాలకు, అపమృత్యు దోష నివారణకు, దీర్ఘ సుమంగళీత్వ సిద్ధికి, మాంగళ్య సిద్ధికి, రుణ బాధ, ఈతి బాధ, శత్రు బాధ, సర్వ బాధల నుండి విముక్తి కోసం బుధవారం ఉదయం 10 గంటలకు అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, సృష్టి స్థితి లయకారిణి అయిన శ్రీ 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 విజయదుర్గా సహిత దుర్గా మల్లేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం చాలా 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 కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. ఆ తర్వాత మహాపూర్ణాహుతి, మండప ఉద్వాసన, అవబృధ స్నానం, దీక్షా విరమణ, పండిత సన్మానం, సత్కారాలు, మహదాశీర్వాదం, మహాప్రసాద వితరణ అంటే అన్నప్రసాదం ఇవన్నీ కూడా జరిగాయి. భక్తులందరూ ఎంతో ఇష్టంగా ఆధ్యాత్మిక ధోరణిలో కలియుగంలో మానవులుగా జన్మించిన తరువాత ప్రతి ఒక్కరూ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, సంతాన యోగం, వ్యాపార యోగం, ఆర్థిక ఇబ్బందులు అంటే అప్పులు, గృహ సంబంధితమైనటువంటి ఆటంకాలు, ఇలా ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తూ ఉన్న ధోరణి ప్రతి ఒక్కరికి ఉంది. ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కలికాలంలో ఈ కష్టాల నుండి గట్టెక్కి మనల్ని మంచి మార్గంలో అమ్మవారు నడిపించి ఉన్నత స్థాయిలో ఉంచి గొప్ప జీవితాలని అమ్మవారు ప్రసాదిస్తారు అని అక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క భక్తులు కూడా విశ్వసించారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని నమ్మి సర్వం శుభం అని విశ్వసించి ఆలయ అర్చకులు రంప వెంకటేశ్వర శర్మ ఆశీర్వాదంతో భక్తజనులందరూ కూడా అత్యంత విశ్వాసపాత్రంగా వెనుతిరిగారు. పూర్తి సంతుష్టితో అమ్మవారి జాతరను గుర్తు తెచ్చిన విధంగా జరిగిన అమ్మవారి ఉత్సవ వేడుకలో మమేకమైన ప్రతి ఒక్కరికి కూడా ఆలయ శాశ్వత ధర్మకర్తలు శ్రీమతి శ్రీ శిలపరశెట్టి శ్రీనివాసరావు సుశీల దంపతులు, అలాగే శ్రీమతి శ్రీ బండారు అరుణ్ కుమార్ ధనలక్ష్మి దంపతులు, వీరి స్వీయ పర్యవేక్షణలో విజయదుర్గాదేవి భక్తజన బృందం భక్తి శ్రద్ధలతో ఈ మొత్తం
అమ్మవారి పండగను అత్యంత వైభవోపేతంగా నిర్వహించి అందరి ప్రశంసలు పొందారు. చందు సుప్రీం టీవీ ఇలాంటి మరికొంత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఆధ్యాత్మిక శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మళ్ళీ కలుస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. నమస్కారం.